మనం మూడో గ్రంథంలో ఉన్నాము. 15వ అధ్యాయం చేసుకుంటున్నాము. దాని పేరు వచ్చేసి భగవద్ధామ వర్ణన. సో దాంట్లో మనము ఆల్రెడీ చూసుకున్నామంటే 1 నుంచి 11 శ్లోకాల వరకు బ్రహ్మని పొగడము. వీళ్ళు దేవతలు వచ్చేసి వాళ్ళు ఏంటి కారణము మొత్తం అంతా కూడా చీకటైపోవడానికి కారణం ఏంటి అని అడగడం, ఇదంతా మనం చూసాము. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి 26 శ్లోకాల వరకు కూడాను ఆ బ్రహ్మ చెబుతూ వాళ్ళందరికీ కూడా వైకుంఠం యొక్క వర్ణన చెప్తాడు. అక్కడ అందరూ కూడా మనుషులు ఎలా ఉంటారు, ఆడవాళ్ళు, స్త్రీలు, పక్షులు ఎలా ఉంటాయి, వనాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గొప్పతనము, అక్కడ ఇంద్రియ భోగం అనేది ఉండదు అనేది, కాలము దాని మీద ప్రభావం ఉండదు అనేది, ఇవన్నీ కూడా చెప్తారనమాట. అది అయిన తర్వాత మనకి 27 నుంచి 36 శ్లోకాల వరకు తీసుకున్నామంటే జయా విజయ వచ్చేసి వాళ్ళని సనత్ కుమారులు జయా విజయ ద్వారపాలకులు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని వెళ్ళొద్దంటారో దానికి కోపం వచ్చి వాళ్ళు శాపం ఇవ్వడము, శపించడము. దాని వలన వెంటనే వీళ్ళు అయ్యో మేము తప్పు చేశాము అని వాళ్ళని అట్లీస్ట్ ఒకటి అడుగుతారు, మేము శాపం అనుభవించడానికి రెడీగా ఉన్నాము కానీ ఒకటి వినతి అని అడుగుతారు. ఏ వినతి? మాతాజీ అందరినీ మర్చిపోకుండా భక్తుల్ని మర్చిపోకుండా ఉండాలని మాతాజీ. అంతే, భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండాలి అని. ఇంకా అంత ఎందుకు అంటే ఆ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడిని మర్చిపోతేనే మనం ఎక్కడికి వస్తాము. అక్కడికి వెళ్ళి కూడా మర్చిపోకుండా ఉండేలాగా అది ఒక్కటి చెయ్యండి అని చెప్తారనమాట. సో మనకి 37వ శ్లోకాల్లో భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకు వచ్చాడు భగవంతుడు? చెప్పుకున్నాం మనం. తన భక్తులు ఇంకా అనిపించకూడదని వాళ్ళని కాపాడడానికి వచ్చాడు అన్నమాట. అవును, వాళ్ళది ఇంకా పెద్దగా అవ్వకూడదు. అక్కడ ఉన్న వీళ్ళ ఏదైతే గొడవ పెద్దగా అవ్వకూడదు, వీళ్ళని గొడవ కాపాడాలని అని చెప్పకూడదు దాన్ని. గొడవ అనే కన్నా కూడాను ఇద్దరు పశ్చాత్తాపంతో ఇంకా బాధ చెందుతూ దాన్ని ఇంకా లేదు నా తప్పు అని అలాగా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అది ఇంకా పెంచకూడదు అనే ఉద్దేశంతో అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు భగవంతుడిని చూస్తారు. అలా భగవంతుడిని చూసి మైమరిచిపోతూ ఉంటారనమాట. దాంట్లో మనం ఆల్రెడీ 37, 38, 39 శ్లోకాల్లో భగవంతుడి యొక్క వర్ణన కొన్ని తీసుకున్నాము. ఆయనకు అనుయాయులందరూ చాత్ర పట్టుకొని ఉంటారు అనేసి, అది వైట్ కలర్ లో ఉంటుంది అనేసి, ఇవన్నీ చూసాము. మళ్ళీ ఇప్పుడు 40వ శ్లోకా నుంచి ఇవాళ ఇంకా చూద్దాం. 40 నుంచి 45 వరకు కూడాను మొత్తం భగవంతుడి యొక్క వర్ణనే ఉంటుంది. మాక్సిమం 42 వరకు. 43 నుంచి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది సనత్సనాథులు చూసిన తర్వాత అనేది మనకి చూస్తాం అన్నమాట. మాత చదువుతారా? పీతాంశుకే పృథునితం విస్ఫురంత్యా కాంచాలిభిర్విరుతయా వనమాలయా చ వల్గు ప్రకృష్టవలయం వినతా సుతాంసే విన్యస్తహస్తమితరేణ దునానమబ్జం. చదవండి మాత ఎవరన్నా. హరే కృష్ణ. చదవండి కృష్ణ. పీతాంశుకే పృథునితం విస్ఫురంత్యా కాంచాలిభిర్యరుతయా వనమాలయా చ ఫల్గు ప్రకోష్టవలయం వినితా సుతాంసే విన్యస్తహస్తమితరేణ దునానమభ్యం. హరే కృష్ణ. ఇది సరిగ్గా రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. పెట్టాను మాతాజీ నేను. ఇప్పుడు వచ్చింది. విశాల మగు పిరుదులపై చుట్టియున్న పీతవసనముపై శోభిల్లు మొలనూలుతో అతడు అలంకృతుడై ఉండెను. జూంకారము కావించు తుమ్మెదలను గూడిన వనమాలను అతడు ధరించి ఉండెను. సుందరమగు కరములు కంకణ శోభితమై ఉండగా ఒక హస్తమును ఆ దేవదేవుడు తన వాహనమగు గరుడుని భుజముపై నిలిపి వేరొక హస్తముతో కమలమును లీలగా త్రిప్పుచుండెను. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడి యొక్క రూప వర్ణనే వస్తుంది అనమాట మనకి. ఆయన ఎలా అంటే రూపవర్ణన కన్నా ఆయన ఎలాంటి వస్త్రాలు వేసుకొని ఉన్నారు, ఆయన ఏం తొడుక్కొని ఉన్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆయనకి మామూలుగా నడుముకి మనకు చూడండి ఒక వస్త్రాన్ని కడుతూ ఉంటాము. పంచ కట్టిన తర్వాత కూడా
ఒక వస్త్రం కడుతూ ఉంటాం కదా, దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. అది ఎలాగుంది, పీత అంటే ఎల్లో కలర్ లో ఉందన్నమాట. ఆ వస్త్రం పైన ఇంకా ఏముంది అంటే మనకి మొలగ తాడికి లాగా ఆయనకి ఒక వడ్రాణం లాంటిది పెట్టుందన్నమాట. దాంతో చాలా అందంగా కనిపిస్తున్నాడు అనేసి. నెక్స్ట్ ఏంటి, ఆయన వనమాల ధరించున్నాడు. మనం చాలా సార్లు చదివాం, ఎన్ని శ్లోకాల్లోనే ఉంటుంది ఆయన వనమాల వేసుకొని ఉంటాడు అని, వైజయంతి మాల అనేసి అలా చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ వనమాలలో తుమ్మెదలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు జూంకారం ఎందుకు చేస్తూ ఉన్నాయి, మనం ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పుకొని ఉన్నాం. ఎందుకు ఆయన వనమాల మీద అవి అలా ఉన్నాయి? కీర్తిస్తున్నాయి అనుకుంటా మాతాజీ, భగవంతుని ఫ్రెష్ నామం. మాతాజీ చెప్పుకున్నా, ఎప్పుడు ఫ్లవర్స్ తుమ్మెదలు ఫ్రెష్ గా వచ్చి ఉంటాయి మాతాజీ. చాలా ఫ్రెష్, కరెక్ట్ రాజీ. ఎప్పుడైతే ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి, మనం చూసామంటే బయట కూడా చూంటే తుమ్మెదలు దాని ముందే వచ్చేసి మకరందం తీసుకోవడానికి, తేనె తీసుకోవడానికి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కాల ప్రభావం లేదు కాబట్టి పువ్వులు ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అని చెప్పుకున్నాము. సో ఆ వనమాల పువ్వులు ఎంతో సుగంధంతో ఉంటాయి, అవి ఎంత అనేది మనము ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాము. ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనకు దొరికే పువ్వుల కన్నా అనేసి. సో ఆ సుగంధానికి వాటికి ఆ తుమ్మెదలు వచ్చేసి జూంకారం. మాతాజీ కృష్ణవేణి మాతాజీ మీరు చెప్పినట్టు ఆ జూంకారం ఏంటంటే వాళ్ళ మిగతా వాళ్ళందరికీ కూడా హరి హరి అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉండి ఆయన చేతులకి ఏంటి, కంకణాలు కొడుకున్నాయి అన్నమాట. ఇంకా ఏం చేశారు ఆయన, ఏ విధంగా అంటే ఇక్కడ ఈ ఎడమ చేతిని ఈ గరుడ వాహనం ఏదైతే ఉందో ఆ గరుడు మీద ఇలా పెట్టేసి, ఇంకోటి ఏంటంటే ఈ చేత్తో కుడి చేతితోటి కమలాన్ని లీలగా ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉన్నారనమాట. చూడండి అలా మనం ఊహించుకోవడానికి ఎంత అందంగా ఉంటుందో. సో అలాగున్నాడు భగవంతుడు, ఆ విధంగా వచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు మనకి కింద ఏం చెప్తూ ఉన్నారంటే, జస్ట్ మనకి ఆ తుమ్మెదలు ఎందుకు అంటే అవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి అవి అన్నీ కూడా వచ్చి అక్కడ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే మునులు ఎక్కువగా ఇలాంటి వర్ణనే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మునులందరూ కూడా ఎప్పుడూను పరమాత్మ లాగా భగవంతుని లోపల ఈ విధంగానే అంటే వాళ్ళకి యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు తపస్సు చేస్తూ ఆ మెడిటేషన్ లో కూర్చున్నారు అంటే వాళ్ళు ఆ భగవంతుడు ఆ హృదయంలోకి వచ్చే వరకు వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి లాస్ట్ గా ఆ భగవంతుడు కనపడ్డాడు అంటే వాళ్ళు ఆ యోగంలో పరిపూర్ణత సాధించినట్టు అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో అది ప్రపాదులు మునులచే స్వయముగా అనుభూతి పొందొచ్చుకొనబడిన అంటే ఇక్కడ ఈ మునులు అనమాట. మామూలుగా కూడా బయట కూడా ఇక్కడ సనక సనాతన్ కూడా మునులే అని చెప్తారు కదా. సో వాళ్ళు ఆ విధంగా భగవంతుడిని చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు చూస్తూ ఆ వర్ణనంతా ఎవరెవరికి చెప్తున్నారు ఇప్పుడు, ఈ వర్ణనంతా ఎవరెవరికి చెప్తున్నారు? బ్రహ్మదేవుడు మునులకు చెప్తున్నాడు, కరెక్ట్, నారదుడు బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తున్నాడు, మునులకు కాదు, దేవతలకి. దేవతలకు చెప్తున్నాడు. దేవతలకి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందువలన ఇలా ఇదేంటి అంటే మన భక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇలాంటి భగవంతుడిని ఇలా అయ్యా పరమ సుందరంగా ఉండే ఆకర్షణీయంగా ఉండే ఇతన్నే తలుచుకుంటూ ఉంటారు ఎప్పుడు అని చెప్పేసి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇవి భగవంతుడు వస్త్రధారణ, ఆయన ఏమేమి వేసుకొని ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మనకి ఈ శ్లోకాలు అయిపోయింది అనమాట. 41వ శ్లోకాలు. విద్యుక్షిపన్న కరకుండల మండనార్హ గండస్థలోన్న సముఖం మణిమత్ కిరీటం తోర్దండ షండ వివరే హరతా పరాధ్య హారేణ కంధరగతేన చ కౌస్తుభేన. చదువుతారా మాతాజీ? ఇందాక ఎవరు చదువుతా హరే అన్నారు? కృష్ణ మాతాజీ, నేను నేను చదవండి చదువుతానండి. మాతాజీ. కృష్ణ. విద్యుత్క్షిపన్మ కరుకుండల మండనార్హ గండస్థలోన్న సముఖం మణిమత్ కిరీటం దోర్దండ షండ వివరే హరతా పరాజ్య హారేణ కందరతగేన రగతేన చ కౌస్తుభేన. మీనింగ్ చదవమంటారా? మకర కుండలముల మెరుపును సైతము తిరస్కరించునట్టివి శోభను ఇనుమడింపచేయు కపోలములతో అతని ముఖమండలము శోభిల్లుచుండెను. అతని నాసిక ఉన్నతముగా నుండి శిరము మణిమయ కిరీటముచే అలంకృతమై ఉండెను. సుందరమగు కంఠాభరణము ఆ దేవదేవుని భుజ దండముల నడుమ వ్రేలాడుతుండగా కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుచుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కూడా మనకి మళ్ళీ ఇంకొంచెం అనమాట. ఇందాకంతా ఆయన
చేతులకి కంకణాలు వేసుకున్నారు, మెడకేమో వడ్రాణం లాంటిది పెట్టుకొని ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. ఇంకా ఒక చెయ్యి ఎక్కడ పెట్టారు, ఇంకో చెయ్యి ఎక్కడ పెట్టారు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన చెవులకి మనకి దామోదర అష్టకంలో వస్తుంది, ఎవరికైనా గుర్తుందా? ఎలాంటి ఆయన మకర కుండలాలు ఉంటాయి ఆయనకి? షాక్ షేప్ మాతాజీ. యా, షాక్ షేప్ అన్నమాట. సో అలాగా ఆయన మకర కుండలాలు ఎలా ఉన్నాయి అంటే దాని నుంచి వచ్చే కాంతి అనేది మనకి ఒక చూడండి, మెరుపు వస్తుంది. మెరుపు వస్తే ఎంత కాంతి అని చెప్తారు అంటే అది ఒక సూర్యుడి నుంచి వచ్చే కాంతి కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్తారు అనమాట. ఆ కాంతి ముందు కూడా ఇది ఇంకా ఇంకా ఎక్కువ ప్రచురంగా కనిపిస్తుంది. అంటే అంత ఏమంటారు, షైనింగ్ గా ఉంటాయి అన్నమాట, అంతా మెరుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాంటి కుండలాలతో ఆయన ముఖమండలం ఎంత బాగుంది అంటే ఎంతో శోభిల్లుతూ ఉంది, ఇంకా అందంగా కనపడుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముక్కు, మనకి నాసిక ఉన్నతంగా అంటే చక్కగా కొన తీరిన ముక్కు అని చెప్తుంటాం చూడండి. ఎవరో అబ్బాయి ఎంత బాగున్నాడు, కొన తీరి ఉంది ముక్కు, ఎంత బాగుందో అంటుంటాం కదా. సో అలాగా భగవంతుడికి కూడా ముక్కు ఉన్నతంగా ఉందన్నమాట. ఇంకా ఆయన తల మీద కిరీటం పెట్టుకున్నాడు, అదేంటి మణిమయాలు, వజ్రాలు, బంగారంతోటి అన్ని ఏమంటారు మనకి రూబీస్, ఎంబరాలు అన్నిటితోటి కూడి ఉందన్నమాట. నెక్స్ట్ ఆయన కంఠాభరణం, ఈ కంఠానికి చక్కగా ఈ రెండు నడుముల మధ్యలో నుంచి ఒక కంఠాభరణం వస్తూ ఉంది. దానికి ఏంటి కౌస్తుభమణి, మన ఒక గ్రీన్ పతాకం లాంటిది ఉంటుందని చెప్తాను కదా, ఇదే డిఫరెన్స్ అనమాట. అక్కడ ఉన్న మగవాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ శ్రీవత్స, ఈ కౌస్తుభమణి, ఈ రెండే, మిగతా వాళ్ళకు ఉండవు, ఓన్లీ భగవంతుడికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా భగవంతుడి యొక్క వేషధారణ, ఆయన ఎలా ఉంది, ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అత్రోపసృష్టమితి చోస్మితమిందిరాయాః స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాం చ భజంతమంగం నేముర్నిరీక్ష న పితృప్త దృశో ముదాకైః. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణమాత. హరే కృష్ణ. అత్రోపసృష్టమితి చోస్మితమిందిరాయాః స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యం మహ్యం భవస్య భవతాం చ మహ్యం మాతాజీ, మహ్యం కాదు, మహ్యం. మహ్యం అన్నారు. మహ్యం భవస్య భవతాం చ భవంతమంగం నేముర్నిరీక్షణ వితృప్త దృశో ముదాకైః. హరే కృష్ణ. మీనింగ్ చదవండి. నారాయణుని అనుపమాన సౌందర్యము భక్తుల మేధస్సు చే అనేక రేట్లు వృద్ధి కావింపబడి ఎంత ఆకర్షణీయమయ్యేననగా అది లక్ష్మీదేవి సౌందర్య గర్వమును భంగపరిచింది. ఓ దేవతలారా, ఈ విధంగా ప్రకటమైన దేవదేవుడు నాకు శివునికి మీరందరకు ఆరాధనీయుడై ఉన్నాడు. మునులు అతనిని తమ తృప్తి తీరని నయనములతో గౌరవించి ముదముతో పాదపద్మముల చెంత శిరములు వాల్చిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడతోటి భగవంతుడి యొక్క సౌందర్యము, రూపవర్ణన అంతా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క అందం ఎలా ఉంది అంటే, నారాయణుడి యొక్క అందం ఎలా ఉంది అంటే, అది మనకి భక్తులు కనుక మనం చూస్తూ ఉంటే, అంటే మనము దేంతో పోలుస్తూ ఉంటాం ఎక్కువగా చెప్పండి? భగవంతుడి కళ్ళు చెప్తున్నాము, మనకు ఆల్రెడీ కుంతీదేవి కూడా పోలుస్తుంది. ఎక్కువగా దేంతో పోలుస్తూ ఉంటాము? భౌతికమైన వస్తువులతో, చంద్రుడితోటి, కమలంతో ఇలాగా పోలుస్తూ ఉంటాము. కానీ అసలు నిజం చెప్పాలి అంటే భగవంతుడిని వర్ణించడానికి అసలు మనకి పదాలే రావన్నమాట, అంత అందం దాన్ని. ఇంకా కాకపోతే మనం ఒక టాలీ చేసుకోవడానికి మనం ఒక ఏంటంటే ఒకటి చూడండి, ఉపమానంగా పెట్టుకుంటాం కదా, ఎంత పెద్దది. ఇప్పుడు మనం ఫోటో తీసుకుందాం అనుకోండి, ఎక్కడైనా ఒక పెద్ద నందిదేనో ఎక్కడ ఏదన్నా చూసామనుకోండి, అది ఎంత పెద్దది తెలియాలి అంటే ఏం చేస్తాము? దాని పక్కన
మనం నుంచోవడమో లేకపోతే చెయ్యి పెట్టడమో తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి అది ఎంత పెద్దది అని తెలుస్తుంది కదా. ఆ విధంగా ఏంటంటే మనం భగవంతుడిని ఎక్కువగా ఈ కమలంతోటి చంద్రుడితోటి అంటే వీటి ముందు కూడా ఇంకా భగవంతుడు చాలా చాలా పెద్ద అన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ అత్యధికమైన అందంగా కనిపించేవి అవి కాబట్టి దాంతో మనం పోల్చుకుంటూ చెబుతాము అని అంతే కానీ అనేది ప్రపాదుల వారు మనకి కింద చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటంటే ఆ మనం అనుకునే దానికన్నా కూడా అనేక రెట్లు ఇంకా 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 ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు అని దానికోసం అన్నమాట చెప్పడం. మనకి ఇదంతా నేను భౌతికంగా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఓకే ఈ కమలం లాగా ఉంటాయి ఆయన కళ్ళు అని అనుకున్నాం అనుకోండి, కానీ దానికన్నా మనం నిజంగా వెళ్ళి చూస్తే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ అందము. ఆ అందం ముందు ఏంటి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడాను ఆమె నేను చాలా అందంగా ఉంటాను అనేసి ఒక ఇదిగా ఉంటుంది అనమాట. ఒక చిన్న ఒక అహంకారం అని చెప్పలేము, బట్ అందరికన్నా ఆడవాళ్ళలో అందంగా ఉంది అంటే లక్ష్మీదేవినే చెప్తూ ఉంటాం అనమాట. అలాంటి లక్ష్మీదేవి అందం భగవంతుడి ముందుకు వచ్చేటప్పటికి ఏమైపోయింది, భంగపరిచింది అనమాట. అంటే నథింగ్ అనమాట. భగవంతుడి ముందు చూస్తే ఆమె అందం అందమే కాదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడి యొక్క అందాన్ని ఎంతగా అంటే ఇంకా లక్ష్మీదేవి కూడా ఆయన ముందు సరితూగలేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ అందరికీ కూడా ఈయన ఆరాధ్య దైవం అంటే ఎవరెవరికి అంటే అందరు మునుడికే కాదు, దేవాది దేవుడు నాకు శివునికి. నాకు అంటే ఎవరిక్కడ బ్రహ్మ, ఎందుకంటే బ్రహ్మే కదా చెప్తుంది ఇక్కడ. బ్రహ్మ శివుడికి మీరందరికీ అంటే దేవతలందరికీ కూడా ఆరాధనీయుడై ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా విష్ణువుని, ఎందుకంటే కారణోదయ స్థాయి విష్ణు దగ్గరికి వెళ్ళాక వీళ్ళు ప్రే చేయగలుగుతారు, అంతకు మించి వాళ్ళు వెళ్ళలేరు. సో అందుకని మనందరికీ ఆరాధనీయం ఎవరు అంటే ఈ విష్ణువే అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ రూపంతో ఇలా ఉన్న విష్ణువే అని మాతాజీ చెప్తున్నారు. క్షీరోదక సాయి విష్ణు. ఏం చెప్పాను నేను? కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి చెప్పానా? సారీ మాతాజీ, క్షీరోదక సాయి విష్ణు దాకా వెళ్ళగలరు వీళ్ళు ఇక్కడ. అందుకని ఇంకా ఏంటంటే మునులు అతన్ని తమ తృప్తి తీరంటే ఇంకా వాళ్ళు అది చూసిన తర్వాత వాళ్ళకి ఎలా అంటే ఎంత చూసినా తనివి తీరట్లేదు. మనం చూడండి తిరుపతి వెళ్తాము, వాళ్ళు ఒక్కసారి ఇలా జరుగు అని ఒక నెట్టుని నెడతారు, కానీ మనకేమైనా తృప్తిగా ఉంటుందా? అలా అని మనల్ని అరగంట నుంచో పెట్టినా మనకి ఇంకా వెళ్ళిపోదాం అనిపిస్తుందా మనకి భగవంతుడి ముందు నుంచి? ఇంకొంచెం సేపు ఉంటే ఒక్క నిమిషంలోనే తోసారు అనుకుంటా. అలా కాదులే పాపం 2 నిమిషాలు ఉంచుదాం, ఎందుకంటే మేము L1 L2 వాటికి వెళ్ళే వాళ్ళం అనమాట ఫస్ట్ లో. ఎమ్మెల్యే తీసుకున్న అప్పుడు ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఉండనిచ్చేవారు. అప్పుడు అదే ఫీలింగ్, ఇప్పుడు ఇదే ఫీలింగ్. మనకి ఎంతసేపు ఉంచినా ఎందుకు అంటే ఆ భగవంతుడు ఎంత చూసినా ఇంకా 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 చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు మాయాపూర్ది రోజు మనం దర్శనం చేసుకుంటున్నాము, అయినా సరే మరుసటి రోజు అబ్బా ఇవాళ ఇంకా ఎలా ఉన్నారో చూడు. ఎందుకు అదేంటంటే ఆ భగవంతుడి ఉన్న ఆకర్షణ అలాంటిది అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే అది చూసారే గాని ఆ కళ్ళతోటి వాళ్ళకి తృప్తి తీరట్లేదు ఇంకా ఇంకా. అయినా అలా తృప్తి తీరని అయినాలతో వాళ్ళు ఏం చేశారు అంటే భగవంతుడిని వెంటనే పాద పద్మాల మీద శరీరం వాల్చి తల వంచి నమస్కారం చేశారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి కిందంతా కూడా ఏం చెప్తూ ఉన్నారంటే మనకి ఇక్కడ లక్ష్మీదేవి వైకుంఠంలో చూసాము అంటే నారాయణుడు అందం ఎక్కువగా ఉంటుంది. మీరు ఆర్డర్ కనుక హైరార్కీ ఇలా చూశారు అంటే ఫస్ట్ లక్ష్మీదేవి తర్వాత నారాయణ తర్వాత వచ్చేసి కృష్ణ తర్వాత వచ్చేసి రాధారాణి అందము. ఎందుకంటే వీళ్ళది ఇలా ఉంటుంది. సో మనకేంటి అంటే ఇక్కడ వైష్ణవ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడాను నారాయణుడు అందంగా ఉంటాడు అనేసి ఆయనతో ఉంటారు. మనకి గోలోకంలో ఉన్న భక్తులు వాళ్ళంతా కూడాను రాధారాణి అందాన్ని పొగుడుతూ ఉంటారు అని చెప్పేసి ప్రపాదులు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడు, చెప్పండి మాతాజీ. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఇక్కడ మెయిన్ మనకి ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే భగవంతుడి ఈ మనకి ఏదైతే ఉందో ఈ వైష్ణవు పక్కన చూసుకుంటే కృష్ణుడు ఎలాగా ఎంత అందము అంటే ఎన్నో మన్మధులు, కోట్ల మన్మధులు అంటే ఆయన మదనము లక్షలాది మన్మధులతోటి ఆయన్ని అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆయన అందము అనేది, సౌందర్యాన్ని పొగుడుతూ ఉంటారనమాట. అలాంటి మదన మోహనుడు మదన దాహుడవుతాడు. అంటే రాధారాణి అందం ముందు ఆయన
దాసోహం అయిపోతూ ఉంటాడు అనమాట. మన చైతన్య చరితామృతంలో చూసాము అంటే వీళ్ళిద్దరూ కూర్చుంటారనమాట. ఒకరినొకరు రాధాకృష్ణ కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఎలా అంటే ఇప్పుడు రాధారాణి చూస్తే భగవంతుడి అందం పెరిగిపోతూ ఉంటుంది. భగవంతుడు రాధారాణి వైపు చూస్తున్నట్టే ఇంకా రాధారాణి అందం, అలా ఎవరి కాళ్ళకి అందం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే అన్నిటికన్నా ఇంకా రాధారాణి అందం ఇంకా ఎక్కువ. అందుకే మనకి చూడండి, రాధాకుండ శ్యామకుండ ఉందనుకోండి, రాధాకుండ దగ్గరికే ఎక్కువగా వెళ్తారు అందరూ కూడాను. అక్కడే మునిగి స్నానం చేయడం కానీ ఏదైనా కానీ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మామూలుగానే కృష్ణ కూడా చెప్పాడు అనమాట, నా కుండు కన్నా కూడా రాధా కుండే చాలా గొప్ప అనేసి. మనకి మాతాజీ ఏ బుక్ అది మన దాంట్లో వరుసగా హైరార్కీ చూసుకుంటూ వస్తాం రాధాకుండ దాకా. భక్తి రసామృతం. భక్తి రసామృత సింధు, కరెక్ట్ అండ్ వై. ఓకే, దాంట్లో మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి లక్ష్మీదేవి సౌందర్యం అనేది నథింగ్, వీళ్ళందరి ముందు చూస్తే అనేది మనకి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక మాతాజీ, 43ది. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరంద వాయుః అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్వతన్వోః. హరే కృష్ణ. జయలక్ష్మి మాత చదువుతారా? అరవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసీ మకరంద వాయుః అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షర దుషామపి చిత్తతన్వోః. దేవదేవుని పాదపద్మల పటనవేళ్లపై ఉన్న తులసీ దళముల సుగంధమును మోసెడి పవనము నాసికాపుటలయందు ప్రవేశించగానే ఆ మునులు తాము నిరాకార బ్రహ్మానుభూతి యందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పు కలుగుటను అనుభూతం అనర్చుకొనగలిగిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నిత్యసేవని మాతాజీ, మీరు మొన్న ఒక రోజు చెప్పారు వాళ్ళు నిరాకార బ్రహ్మం వైపు కదా మాతాజీ అని చెప్పి. అది కరెక్టే మాతాజీ, బట్ కానీ ఫస్ట్ టైమే ఎందుకు చూశారు అని చెప్పడానికి నేను అది చెప్పాను. ఇందులో మీకు వస్తుంది ఆయన వాళ్ళు నిరాకారం వైపే ఉంటారు అని చెప్పేసి. ఓకేనా మాతాజీ? నేను ఇది చూసి గుర్తుపెట్టి ఇది చదివినప్పుడు గుర్తొచ్చి చెప్పాను మాతాజీ. హరే అవును, కృష్ణ. అంటే అక్కడ ఆ కాంటెస్ట్ కి నేను అది చెప్పాను, ఇక్కడ అది వస్తుంది. అదే మళ్ళీ మీరు ఓకే అది మొన్న ఓకే. ఇలా అన్నారు అంటారని అందుకే ముందే చెప్తూ ఉన్నాను నేను. లేదు లేదు, నేను చదివింది అలా ఉంది, మళ్ళీ ఇదేంటి అని మళ్ళీ ఈ రోజు అవునవును అదే శ్లోకం చూసా. హరే కృష్ణ. అవును మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మెయిన్ మన ఈ శ్లోక చూసి తస్యారవింద నయనస్య పదారవింద, ఎక్కడైతే తస్యారవింద భగవంతుడి యొక్క పదారవింద కాళ్ళకి తులసి అన్నమాట. ఎక్కడ ఆయన యొక్క కమలలోచటు భగవంతుడు తస్యారవింద నయనస్య, కళ్ళు మనం ఎప్పుడు తులసి దీంతో పోలుస్తాం అనుకున్నాం కదా కమలంతో. నెక్స్ట్ పదారవింద అంటే పాదాల దగ్గర అన్నమాట. కింజల్క మిశ్ర తులసి అంటే ఆయన కాళ్ళకి మధ్యలో. ఎప్పుడైనా మనం ఎక్కడ తులసి ఆఫర్ చేస్తాం ఎప్పుడు దేవుడికి? మనం ఎక్కడ పెడతాం తులసిని? పైన పెడతామా కింద పెడతామా? పాదాల దగ్గర పెడతాం. అందుకనే ఆయన కాళ్ళ మధ్యలో ఉన్న తులసిలోంచి మకరంద వాయువు. ఇప్పుడు చూడండి, ఒక గాలి వెళ్తా ఉందనుకోండి, మనకి పువ్వుల వాసన మనకి ఆ గాలితో పాటు మనకు కూడా వస్తూ ఉంటుంది కదా. అలాగే అక్కడ ఆ గాలి ఏంటంటే ఆ తులసిని తగిలి, ఆయన కాళ్ళ మధ్యలో ఉన్న తులసికి తగిలి ఆ గాలి ఏంటంటే వాళ్ళ ముక్కుల దగ్గరికి వెళ్ళింది అనమాట, నాసిక పుట్టల దగ్గరికి వెళ్ళింది అనమాట. అప్పుడు ఏమవుతుంది? అంతర్గత స్వవివరేణ చకార తేషాం, వాళ్ళకి లోపల ఏంటి అంటే ఒక సంక్షోభం లాగా, ఒక ఏమంటారు, ఒక ఒక ఆనందం లాంటిది, ఒక సంథింగ్ చేంజ్ అనేది వాళ్ళకి మొదలైందనమాట. అది ఏంటి అంటే సంక్షోభమక్షుర జుషామపి చిత్వతన్హో, వాళ్ళ మనసు దేహం అంతా కూడాను మారిపోయి భగవంతుడి వైపు. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? నిరాకార బ్రహ్మ వైపు ఉన్నారు. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడు ఒక భక్తులుగా మారిపోయి భగవంతుడి యొక్క ఆకారాన్ని చూస్తూ ఉండిపోవాలి అనేది కలిగిందనమాట. అంటే చిన్న తులసి నుంచి వచ్చే వాయువే ఎంత చేంజ్ తీసుకొచ్చిందో చూడండి వాళ్ళందరు. నేను సో అది ఇక్కడ అనమాట మెయిన్. అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారైతే మెయిన్ గా మనకి ఎక్కువగా ఏం చెప్తూ ఉన్నారంటే అన్నిటికన్నా మనకి భక్తి యోగం బెటరు అనేది మెయిన్ గా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎలా అయితే ఒక బ్రహ్మ ఏమంటారు నిరాకార బ్రహ్మయోగం వైపు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడిని చూశారో వాళ్ళ మనసులన్నీ కూడా మారిపోయాయి అన్నమాట.
ఒకప్పుడు ఏమనుకున్నారు, భగవంతుడు ఐక్యమైపోదాము అనుకున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి, భగవంతుడి యొక్క ఆకారాన్ని ఇదంతా చూసేటప్పటికి ఆ చిన్న ఒక తులసి యొక్క వాసన అంత చేంజ్ తీసుకొచ్చింది అనమాట వాళ్ళని. ఇంకా భగవంతుడి చూసిన తర్వాత ఇంక చెప్పేది ఏముంది చెప్పండి. చిన్న ఆఫర్ చేసిన తులసికే అంత మహిమ ఉన్నప్పుడు ఇంకా మరి భగవంతుడిని కళ్ళారా చూసేశారు వాళ్ళు, వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా ప్రభుపాదుల వారు అదే చెప్తూ ఉన్నారు, నారాయణ పాదపద్మ సేవకుడొకటకు అతని యందు ఐక్యమగుట కనను శ్రేష్టమైనది. మనం ఎవరమైనా ఎందుకు మనం ఈ నిరాకారవాదుల్ని, వీడు మాయావాదుల్ని, మీరు చేసే తప్పు అని ఎందుకు ఇన్నిసార్లు మనం చెప్తున్నాము అంటే, మనం ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణను తీసుకొని చూడండి, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే అది కాదు మంచిది కాదు అనుకుని దీనికి వైపు మారుతున్నారు. అలాంటప్పుడు మీకు చెప్పడంలో తప్పు లేదు కదా అనేసి మనము ఈ శ్లోకాన్ని కోట్ చేయొచ్చు అనమాట. అంటే తులసి యొక్క మహిమ తెలుస్తుంది, భగవంతుడిని చూస్తే ఆయన ఎంత మార్పు వస్తుంది మనుషుల్లో అనేది కూడా మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది అనమాట. మాతాజీ మీరేమైనా యాడ్ చేస్తారా? సో అందుకే మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు ఏం చెప్తారు శ్లోకం మనకి, చాలా సార్లు మనకి ఈ శ్లోకం గురించి చెప్తారు, ఆఫ్టెన్ కోటెడ్ శ్లోకాస్ లో. అంటే ఆ ఈ తులసి యొక్క ఇంపార్టెన్స్ చెప్పేటప్పుడు చెప్తారు. తర్వాత భగవంతుడి పట్ల భక్తుల యొక్క అవగాహన, అంటే వాళ్ళు ఎట్లా భగవంతుడిని చూడగలుగుతారు, చూసినాక ఏ రకంగా ఫీల్ అవుతారు, దానికి కూడా చెప్తారు. మన తులసి గురించి ముఖ్యంగా ఈ మాట చెప్తుంటాం మనం. తులసి యొక్క ప్రాశస్త్యాన్ని తులసి ఎట్లా పవిత్రం చేస్తుంది, ఆమెకు ఉన్న ఆ శక్తి ఏంటంటే మనలో పరివర్తన తీసుకొస్తుంది. కాబట్టి కుమారుల వాళ్ళ పూజా విధానం మారిపోతుంది. భగవంతుని ఇట్లా వ్యక్తిగతంగా నిరాకార బ్రహ్మ నుంచి సకార బ్రహ్మానుభూతి పొందేటట్టుగా తులసి వాళ్ళకి కటాక్షించిందని చెప్తాను అనమాట. మనం ఈ చరణంగా నాకు రాధికా రమణ ప్రభు గుర్తుకొస్తున్నారు. రాధికా నాగేర్ ప్రభు, రాధికా నగర్ ప్రభు. ఓకే తల్లి, హరే కృష్ణ. సో ఇక్కడ ఇందాక ఏదో చెప్తా ఉన్నాను. మనకేంటి అంటే అందుకే ఎప్పుడు చైతన్య మహాప్రభు కానీ గోపికలు కానీ వీళ్ళంతా కూడా ఏది ఇష్టపడతారు, వాళ్ళు దాస వాళ్ళకి అదే నచ్చుతుంది అనమాట. ఎక్కడా కూడా భగవంతుడితో ఈక్వల్ అవ్వాలి అని అనుకోరు అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పాలి అనుకుంటున్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ అందుకే నా టెంపుల్ లో మనం ఫ్లవర్స్ ఎక్కువ స్మెల్ చూస్తాం కదా మాతాజీ. అవును మాతాజీ, అవును. అప్పుడు తులసి అయినా అది ఏదైనా మాతాజీ, ఆ మకరందాన్ని చూసేటడికి మనలో చేంజ్ అనేది నాని షుగర్ అయిపోయింది, ఎర్రిట్లోకి వెళ్ళి ఎవరైనా తీసుకురండి. అన్నయ్య శీల లేదు కృష్ణకుమారి మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? దేవాముష్య వదనాసిత పద్మకోశ ముద్వీక్ష సుందరతరాధర కుందహాసం లబ్ధాశిష పునరవేక్ష తదీయమంగ్రీ ద్వంద్వం నకారుణ మణిశ్రయణం నిదద్యుః. పద్మకోశం రాది, పద్మకోశం ఉద్వీక్ష. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దేవా ఆయుష్య అముష్య మాతాజీ, ఆయుష్య కాదు అముష్య. ఓకే సారీ. దేవా అముష్య పదనాసిత పద్మకోశం ఉద్వీక్ష మాతాజీ, ఇప్పుడే కదా మాతాజీ చెప్పారు. ఉద్వీక్ష సుందరతరాధ రకుంద మరీ చదువుతాం. ఉద్వీక్ష సుందరతరాధర కుందహాసం ఉద్వీక్ష సుందరతరాధర కుందహాసం లబ్ధాశిష పునరవేక్ష్య తదీయమంగ్రీ ద్వంద్వం నకారుణ మణిశ్రయణం నిదద్యుః. భగవాను సుందరమగు మోము వారికి నీల పద్మ కోశము వలె కనిపించెను. ఆ దేవదేవుని దరహాసము విరిసిన మల్లెపువ్వు వలె గోచరించెను. ఆ రీతి భగవానుని ముఖార విందమును గాంచి మునులు మిగుల సంతృప్తులైరి. ఇంకను వీక్షింపగోరుచు వారు అరుణమణులను పోలిన పాదపద్మ నఖములను గాంచిరి. ఆ విధముగా నారాయణుని దివ్యదేహమును మరల గాంచుచు వారు అంత్యమును అతని రూపమును ధ్యానించగలిగారు.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. సో ఇక్కడ ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే భగవంతుడికి పాద పద్మాలకి నమస్కారం చేసి శిరంతోటి వాళ్ళు లేచారు. పైకి లేచి ఇంకా ఏమవుతుంది, వాళ్ళు ఇంకా భగవంతుడిని తృప్తి తీరలేదన్నమాట. ఇంకా ఇంకా చూస్తానే ఉన్నారనమాట. ఆయన మొహం, ఆయన ఫేస్ అంతా ఎలా కనపడుతుంది వాళ్ళకి అంటే నీలం రంగులో ఉన్న కమలం లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చైతన్య చరితామృతాలు మీరు చూశారు అంటే చైతన్య మహాప్రభు ఆయన కొలం దగ్గరికి వెళ్తారనమాట. అంటే ఆయనకి ఎప్పుడు ఎలా ఉంటుంది, లాస్ట్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి చైతన్య మహాప్రభుకి ఆ విరహం తట్టుకోలేకపోతూ ఉంటారు. ఏం చూసినా ఆయనకి అది యమునా నది లాగా, అక్కడ అందరూ వచ్చేసి చెలికత్తెలు వీళ్ళంతా ఆడుకుంటున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ కృష్ణుడితో పాటు ఈ చెలికత్తెలు అందరూ కూడాను ఎలా అంటే కొంతమంది వచ్చేసి నీలం రంగు తామర పువ్వులు, కొన్ని కలువులు, కొంతమంది వచ్చేసి వైట్ కలువులు ఇలా అడ్డం పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే ఆటలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు ఉండవు కాబట్టి వాటిని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఉంటారు అని చెప్తుంటారు. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడిని తలుచుకుంటూ ఉంటున్నప్పుడు ఎక్కడ కూడాను మనకి ఎక్కువగా కమలంతో ఇందా మనం చెప్పుకున్నట్టు, కానీ ఆ కమలం కన్నా కూడా అనేక 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 రెట్లు అందంగా ఉంటాడు అనమాట భగవంతుడు. సో ఇక్కడ వీళ్ళకి ఎలాగా అంటే మనకి నీలం రంగులో ఉన్న కమలం లాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఆయన యొక్క దరహాసం నవ్వు ఎలా ఉంది అంటే మల్లె పువ్వు లాగా ఉంది. అంటే ఎందుకంటే దంతాలు లోపల తెల్లగా ఉంటాయి కదా, అవి నవ్వుతున్నప్పుడు మల్లె పువ్వు కనిపిస్తున్నట్టుగా, వికసించినట్టుగా వాళ్ళు కనిపిస్తూ ఉంది అనమాట. సో ఇంకా అలా ఉంటే ముఖారవిందాన్ని చూసి వాళ్ళు ఇంకా అమ్మయ్య చూసి చూసి తృప్తి చెందారనమాట. వాళ్ళు మిగుల సంతృప్తిలైరి. ఇంకా చూడాలి అని ఉంది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే అప్పుడు భగవంతుడి యొక్క గోళం చూడడం మొదలు పెట్టారనమాట. అందుకని ఎక్కడ చూడండి ఎక్కువగా పద్మ అనే ఉంటుంది. మనకు ఆల్రెడీ కుంతి స్తుతిలో కూడా వస్తుంది. ఏంటి శ్లోక అది? మాతాజీ నమ పంకజనాభాయ. కరెక్ట్. నమ పంకజనాభాయ, నమ పంకజమాలిని, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజ, అన్ని కూడా కలువు పూలతోనే చెప్పెడతారనమాట. అలాగే ఇక్కడ భగవంతుడి పాద పద్మాలను కూడా అదే అరుణ మణులను బోలిన అనేసి, నాకు ఎగ్జాక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు, చైతన్య చరితామృతాలో వస్తుంది. భగవంతుడు కృష్ణుడి యొక్క వర్ణన వచ్చినప్పుడు మొత్తం భగవంతుడి దగ్గర ఎన్ని చంద్రుల్లో ఉంటాయి, 10 గోళ్ళు ఉంటాయి. 10 గోళ్ళు 10 చంద్రులతో సమానము. ఈ విధంగా మొత్తం లెక్కేసుకుంటే 23 ఏదో వస్తుంది మాతాజీ. నాకు ఎగ్జాక్ట్ గా నెంబర్ గుర్తులేదు, నేను మళ్ళీ నెక్స్ట్ చూసి చెప్తాను మీకు. సో ఈ విధంగా ఏంటంటే అరుణ మణులను అంటే మనకి మణుల్లో నుంచి చూడండి లైటింగ్ ఎంత ఎక్కువగా వస్తూ ఉంటుంది. డైమండ్ లో చూసారు అంటే మనకి పెద్ద డైమండ్ లో ఆ విధంగా వస్తుంది. కానీ మనకి చైతన్య చరితామృతం అయితే చందమామతోటి పోలుస్తారు అనమాట. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు చెప్పేది కెంపులు, ఎరుపు కెంపు. అరుణమణులు అంటే అవే మాతాజీ, కెంపులా? ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఇంకా వాళ్ళు కొంచెం మిగులు సంతృప్తులని ఇందాక కొంచెమే తృప్తి చెంది ఉన్నారు. ఇంకా అందుకొని వాళ్ళు మళ్ళా ఆ భగవంతుడిని చూస్తూ ధ్యానించుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ 45వ శ్లోకాతోటి వీళ్ళది అయిపోతుంది. తర్వాత వాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తారు, అది వస్తుంది మనకి 46 నుంచి. సో ఇవాళ 45 ఇది నేను చూస్తాను ఇవాళ పూర్తి చేయగలనో లేదో. 6 పేజీల పర్పోర్ట్ రాశారు ప్రభుపాదుల వారి ఈ శ్లోకాకి. సో ట్రై చేద్దాము ఫినిష్ చేయడానికి. మాతాజీ మీరు చదువుతారా? పుంసాంగతి మృగయతామిహ యోగ మార్గైః ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పుంస్నం పుర్దర్శయామానమనన్యసిద్ధైః ఔత్పత్తికైః సమగృణం యుతమష్టభోగైః. హరే కృష్ణ మాతాజీ. అనిరుద్ అంటున్నాడు ఎంత బాగుందో మాతాజీ చదువుతుంటే అనేసి. అందుకే రా మాతాజీని చదవమంటాను. కాదు మాతాజీ, నిజంగా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా మాతాజీ. మాతాజీ ప్లెజెంట్ గా ఉంటుంది వాయిస్. మళ్ళీ విద్యా మాతాజీ ఒకటి అలా ఉంటుంది చల్లగా. యోగ మార్గమును అనుసరించు వారలచే ధ్యానింపబడు భగవాను రూపమిది. ధ్యానమునందు యోగులకు ఇది పరమానందదాయకముగా ఉండుట.
మహాయోగులచే నిరూపితమైనట్టు ఇది సత్యమే కాని ఊహాత్మకము కాదు. భగవానుడు అష్టసిద్ధి పూర్ణుడు. ఆ సిద్ధులను పూర్ణంగా సాధించుట అన్యులకు సాధ్యం కాదు. హరి హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళు తృప్తి చెందిన తర్వాత ఇక్కడ బ్రహ్మ చెప్తా ఉన్నాడు అనమాట వాళ్ళకి. ఇదంతా కూడా ఏదైతే ఇప్పుడు వీళ్ళంతా చెప్తూ ఉన్నారో భగవంతుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది, ఈ యోగ మార్గంలో అంటే ధ్యాన మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి లాస్ట్ అల్టిమేటం ఏంటి అంటే ఆ రూపం ప్రత్యక్షం అవడమే అనమాట. పరమాత్మ రూపం ఏదైతే ఉందో వాళ్ళకి హృదయంలో ప్రత్యక్షం అవడం. నేను ఈ మధ్య జస్ట్ ఒక అరగంట మెడిటేషన్ క్లాస్కి వెళ్తా ఉన్నమాట. వాళ్ళు అదే చెప్తూ ఉంటారు, కళ్ళు క్లోజ్ చేసేసి యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉండాలి అని చెప్పి. అంటే ఓకే, నా కాన్సెప్ట్ ఏంటంటే ఓకే కాన్సన్ట్రేషన్ కోసం నేను వెళ్తున్నాను, బట్ వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్. యూనివర్సే మొత్తం యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకోవాలి అనేసి. సో వాళ్ళతో ఇప్పుడు వాగ్వాదం పెట్టుకోవడం ఇదంతా నాకు ఎందుకో, నేను వెళ్ళలేదు కానీ అటువైపుకి. బట్ కానీ ఏంటంటే నా పరంగా నేనేం చేసుకుంటాను అంటే, ఒక్కసారి నేను లడ్డు గోపాలకి వెళ్ళి ఉదయాన్నే ఏం డ్రెస్ వేసాను, ఏం చేశాను, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కళ్ళు మూసుకుంటాను అనమాట. సో ఆ నెమ్మదిగా అదే రూపం మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను మెడిటేషన్ లో చేసే పని అది. బట్ కానీ మామూలుగా ధ్యానంలో ఉండే వాళ్ళంతా ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఈ భగవంతుడిని ఏదైతే ఇప్పుడు దాకా మనం వర్ణించుకున్నామో అది పరమాత్మ ఫామ్ లో వాళ్ళ హృదయంలో చూస్తారనమాట. అందుకని వాళ్ళకి అల్టిమేటము అది అనమాట. ఇదేంటంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అలాగ కళ్ళు మూసుకొని. పరమాత్మ ఫామ్ లో చూస్తారంటే ఇదే చతుర్భుజాలతో చూస్తారా అంతే, మాతాజీ? చతుర్భుజంతో అంతాను. పరమాత్మ అంటే నథింగ్ బట్ విష్ణు రూపంలోనే ఉంటాడు కదా. అవును మాతాజీ. కాకపోతే అది మాత్రం సైజ్ వచ్చేసి అంగుష్ట ఫామ్ లో ఉంటాడు, మన చిన్న పొటన్ వేల్ సైజ్ అని. సో అందుకని వాళ్ళకి ఏంటంటే అది చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అది కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని ఇది ఇప్పుడు మనం అంతా చదువుకున్నది ఏదైతే ఉందో ఇది మునులు చెప్పారు, మహామహా యోగులు కూడా మేము ఇలా చూసాము అని చెప్పారు. ఇది ఊహాత్మకం కాదు. మనకి చాలా మంది చెప్తూ ఉంటారు ఇది నిజమా, ఇదంతా చూడండి మన భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ చెప్పామనుకోండి, ఇవన్నీ కల్పితాలు అని చెప్తుంటారు. చాలా మంది మనం విన్నాము అంటే ఇది నిజంగా జరిగిందా, ఏదో ఒక కల్పితమైందే అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు మరి మనకి చెప్తున్నారు ఇది ఊహాత్మకం కాదు, ఇది సత్యము. ఒక మహా యోగులు కూడా ఈ విధంగా చూసి ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళకి ఏంటి, ఈ మహాయోగులకి అందరికీ కూడా అష్టసిద్ధి అంటే మనకి 8 రకాలైన సిద్ధులు దొరుకుతాయి అన్నమాట. అవేంటి అనేది మనం తర్వాత చెప్పుకుందాము. సో అలాగా భగవానుడు కూడా ఆ అష్టసిద్ధులన్నీ కూడా పూర్ణుడు. వీళ్ళకంటే కొంచెమే ఉంటది కానీ భగవంతుడికి పూర్తిగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారంట. ఆ సిద్ధుల్ని మనకి చాలా ఇప్పుడు ఈ కలియుగంలో అయితే అసలు సమస్య లేదు. బట్ ఎవరైనా సాధించడానికి ఈ అష్టసిద్ధుల్ని ట్రై చేసినా కూడా మానవులకి మాత్రం అంటే మన నార్మల్ గా ఉండే మనుషులకి చాలా కష్టతరము అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఆ సిద్ధుల్ని పూర్ణముగా సాధించుట అన్యులకు సాధ్యము కాదు. అది భగవంతుడికి ఒక్కడికే అవుతుంది, మిగతా వాళ్ళకి అవ్వదు. ఈ మహాయోగులు ధ్యాన యోగంలో ఉన్న వాళ్ళకి వస్తాయి కానీ కొంత మేరకే వస్తాయి అన్నమాట, పూర్తిగా రావు అనేది మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే కిందంతా ప్రభుపాదుల వారు 6 పేజీల పర్పోర్ట్లో ఏమి రాశారు అంటే, నేను చిన్నగా ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకుని దాంట్లో ఏముంది అనేది క్లుప్తంగా చెప్తానన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ లో వచ్చేసి ఈ చతుర్భుజ ఫామము ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏ విధంగా అయితే ఈ యోగ సిద్ధిలో ఉంటారో వాళ్ళు దీని మీదే ధ్యానం చేస్తారు అనేసి. కొంతమంది ఏంటంటే ఈ ప్రామాణిక విధానం అనుసరించే వాళ్ళు చేస్తారు అని అనుకోకూడదు. వాళ్ళు చేసి ఉన్నప్పటికీ కూడా అది ప్రామాణిక విధానం అనుసరించి మహాయోగులు చే మాత్రము అది ఆమోదనీయము కాదు. ఎవరైతే మనకి ప్రామాణికంగా ఒక పరంపరలో వస్తూ ఉంటారో వాళ్ళతో మాత్రం చెప్పింది కాదు అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే వీళ్ళు ఎక్కడెక్కడన్నా కూర్చొని ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేద్దాము అంటే అది అయ్యేది కాదు. ఈ భగవంతుడిని వాళ్ళ లోపల ఏకాంత స్థలానికి వెళ్ళాలి. ఇదంతా మనకి ఎక్కడొచ్చింది, మీకు ఎవరికైనా గుర్తుందా? భగవద్గీతలో ధ్యానం చెయ్యాలి అంటే 6th చాప్టర్ మాతాజీ. 6th చాప్టర్ మొత్తం అదే. ఒక ఎత్తు ఉండకూడదు, మరీ ఎత్తు ఉండకూడదు, మరీ కిందకు ఉండకూడదు, ఒక పలచగా పరుచుకోవాలి, కూర్చోవాలి, ఆసనం వేయాలి, ఇవన్నీ కూడా చెప్తే చివరికి ఏం చెప్తాడు అర్జునుడు? బాగుంది నేను చేస్తానని చెప్తాడా? ఏం చెప్పాడు? నా వల్ల కాదు, నేను చేయలేను కృష్ణ. నా వల్ల కాదు అని చెప్తాడు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మాట అర్జునుడు చెప్పింది?
ఇయర్స్ బ్యాక్ 5000 5,000 సంవత్సరాలు. సంవత్సరాల క్రితం అప్పుడు కొంచెం మనుషులు స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కలియుగంలో ఎలా ఉంది మన పరిస్థితి? మాతాజీ ఫేవరెట్ శ్లోక కూడా ఉంది. ఏంటిది అది? కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు? ప్రాయేణ అల్పాయుషః కలౌ అస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాహి ఉపద్రుత. సో ఇలాంటి కండిషన్ లో మనం ఉండి ఈ యోగా చేద్దాము అని, ఈ యోగా ద్వారా సిద్ధులు పొందుదాము అని అనుకోవడము అది అయ్యే పనే కాదు. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే అసలైనది ఏంటి అంటే యోగ విధానంలో అత్యుత్తమైనది కృష్ణ చైతన్యోద్యమము, ఇదే బెస్ట్ పద్ధతి అని చెప్తారు. దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ 6 పేజీల ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఈ పేజీలో ఏంటి అంటే భగవద్గీత భాగవతంలో అన్నిట్లో కూడాను ఈ అష్టసిద్ధుల్ని ఇవన్నిటి గురించి కూడా కొన్ని చోట్ల మనకి వచ్చింది కదా యోగాభ్యాసం. ఈ అష్టసిద్ధులు అనేవి ఏంటి? ఈ అష్టసిద్ధులు ఏంటి అంటే అనిమ, లఘిమ ఇవన్నమాట. సో అవి 8 ఏంటో చెప్తాను నేను. మాతాజీ ఒక్క విషయం మాతాజీ, మళ్ళీ నేను మర్చిపోతాను. ఉమ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మెడిటేషన్ చేసే వాళ్ళు పరమాత్మ ఫామ్ ని చేస్తారనేసి. సో వాళ్ళు ఫార్ బెటర్ కదా మాతాజీ నిరాకారవాదుల కన్నా, మర్జ్ అయిపోదాం అనే వాళ్ళకంటే అది అందుకే కదా మనకి ల్యాడర్ లో వస్తే ఏది ఫస్ట్ వస్తుంది, ఏది మనకి భక్తి యోగం కింద ఏది ఉంటుంది? అదే ఫస్ట్ స్టార్టింగ్ ధ్యాన ఇదే. యోగమే కదా. ధ్యాన యోగమే కదా ఉంటుంది. ఫస్ట్ కర్మకాండ, తర్వాత కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, ఆ తర్వాత మనకి ధ్యాన యోగ వస్తుంది. సో అట్లీస్ట్ వాళ్ళు పరమాత్మ ఫామ్ అయినా నమ్ముతారు భగవంతుడికి ఒక రూపం ఉంది అనేసి. మాతాజీ వాళ్ళు నిరాకార బ్రహ్మను వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. కొంతమంది ఉన్నారు మాతాజీ, కొంతమంది అది కూడా అంటే ఆ స్టేజ్కి వెళ్ళి ఆ పరమాత్మ అది ఎప్పుడైతే ఆ నిరాకార బ్రహ్మను చూస్తూ చూస్తూ తెలియకుండానే వాళ్ళకి చేంజ్ వస్తుంది అనమాట. కొంతమందికి చేంజ్ వచ్చి వాళ్ళు పరమాత్మ రియలైజేషన్ లోకి మారుతారు. అలా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ వచ్చేసి ఇలా మారే వాళ్ళు కూడా ఉంటారు అనమాట భక్తి యోగంకి. జ్ఞాన యోగంకి ధ్యాన యోగంకి డిఫరెంట్ ఉందంటారా? ఉందమ్మా, ఎందుకు లేదు. నేనేమనుకున్నా అంటే మాతాజీ ధ్యాన యోగం ఎక్కువ చేసే వాళ్ళు అంటే నిరాకార బ్రహ్మంగా అక్కడికే వెళ్ళిపోతారు. ఎవరైతే జ్ఞాన యోగం ద్వారా ఇలా సిద్ధులు పొందుతారో వాళ్ళు భగవంతుని పరమాత్మ రూపంగా చూస్తారని నేను అనుకోండి మాతాజీ. అంటే ఇప్పుడు ధ్యాన యోగంలో కూడా 2 రకాల వాళ్ళు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఓకేనా? వీళ్ళు కొన్ని రోజులకి చేంజ్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ అందుకే ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రభుపాదుల వారు అదే చెప్తూ ఉన్నారనమాట. మనకి ఈ కలియుగంలో మనకి ఈ పతాంజలి, హఠయోగము ఇవన్నీ కూడా నేర్పుతా ఉన్నారు. బట్ ఇవన్నీ ఆ యోగాభ్యాసంతో సరిపోవు. ఎందుకు అంటే అసలైన కృష్ణ చైతన్యం, అసలైన యోగము అంటే, అత్యుత్తమైన యోగము అంటే ఏంటి అంటే మనం 24 గంటలు కూడా భగవంతుడి మీద ధ్యానం, మనసుని పెట్టి ధ్యానం చేయడము, అది అసలైన కృష్ణ భక్తి రస భావన అవనివ్వండి, అత్యుత్తమైన యోగం అవనివ్వండి, ఏదైనా కూడా. మిగతావన్నీ కూడా ఏ విధంగా చేసినప్పటికీ కూడా మనము దేంట్లో ఇప్పుడు హఠయోగం వెళ్ళండి, పతాంజలికి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి. దేనిలోకి వెళ్ళినా మనకి కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు కూడా ఇదే చెప్తూ ఉన్నారనమాట. ఆ రోజుల్లో అర్జునుడే నేను చేయలేను అని చెప్తే మనం ఎంత అందుకొని అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోకండి. అది మానేసి మనము భగవంతుడిని ఏ విధంగా 24 గంటలు తలుచుకోగలము అనేది దానికి వెళ్ళండి అనేసి. సో ఇందాక మనం అష్టసిద్ధులు అనుకున్నాం కదా, అవేంటంటే అనిమ, లఘిమ అవి అనమాట. సో అనిమ అంటే ఏంటి అంటే మనము చాలా చిన్న వస్తువు కింద అయిపోతాం. అనిమ అంటే చాలా చిన్నదానిగా అనమాట. మహిమ అంటే మనకి ఎంత పెద్దది కావాలి అంటే అంత పెద్దదిగా వాళ్ళు మారిపోతూ ఉంటారనమాట. లఘిమ అంటే ఏంటి అంటే వాళ్ళు వెయిట్ లేనంతగా, ఇప్పుడు సనక సనాదులు వాళ్ళు ఎలా వెళ్ళారు అనేసి మాకు యాక్చువల్గా ఈ భక్తి వైభవ అయినప్పుడు క్వశ్చన్ అనమాట. ఈ సనత్ కుమారులు వైకుంఠానికి ఏ విధంగా వెళ్ళారు అని అంటే దానికి మేమందరమీ కూడా నార్మల్ గా వాళ్ళు సిద్ధి ద్వారా వెళ్ళారు అని రాసాము. కానీ ప్రభు ఎస్పెషల్ గా వీళ్ళు ఈ లఘిమా సిద్ధి ద్వారా వెళ్ళగలిగారు. ఎందుకంటే వాళ్ళు దూది కన్నా కూడా అంత వెయిట్ లెస్ గా అయిపోయి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు అనేది మా అందరికీ మార్కులు కట్ చేశారు. 49 ఇచ్చారు 50కి అందరికీ కూడా. సో ఆ విధంగా లఘిమా సిద్ధి అనమాట. నెక్స్ట్ గరిమ అంటే ఏంటి అంటే దానికి ఆటోమేటిక్ గా హెవీగా అయిపోవడం. ఏదైతే మనకి ఇందాక అనిమ మహిమకి ఎలాగా చిన్నది పెద్దది అవడం, ఇక్కడేమో వెయిట్ తక్కువ వెయిట్ పెరగడం అనమాట. అది గరిమ అంటే.
అది ప్రాప్తి అంటే ఏంటి అంటే మన పెద్ద పెద్ద హైట్ లో మనకి చంద్రుడు సూర్యుడు ఉంటారు కదా, వాటిని వెళ్ళి ముట్టుకొని రావడము, అవన్నీ చేయడం అన్నమాట, ఆ సిద్ధి అన్నమాట. నెక్స్ట్ ప్రాకమ్య అంటే ఏంటి అంటే వాళ్ళకి ఆ ఆ, ఏమంటారు మనకి చూడండి, ఒకళ్ళు దూరిపోతాం కదా, ఏమంటారు పరకాయ ప్రవేశం టైప్ లో అనమాట, వేరే వాళ్ళలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు అనమాట. నెక్స్ట్ వస్వ అంటే ఏంటి అంటే ఏడోది అనమాట. వస్వ అంటే మనకి ఏంటంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతాం, అంటే మన వైపు ఏమంటారు హిప్నటైజ్ చేసి వాళ్ళని మన వైపు తిప్పుకుంటూ ఉంటాం చూడండి, ఆ విధంగా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు అనమాట. ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు. వశీకరణము ఆ ప్రాకమ్య మాతాజీ, వాళ్ళలోకి వెళ్ళిపోవడం. ఇది కూడా వశీకరణం అవుతుందేమో, అది పరకాయ ప్రవేశం, ఇది వశీకరణం. కరెక్టే. ఎస్ కమలముఖి, థ్యాంక్ యూ. వస్వ అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనమాట, వశీకరణ చేసుకోవడం, అది కూడా అవ్వచ్చు. ఓకే. ఇస్వ అంటే ఏంటి అంటే మన అంతటి మనము చనిపోవడం అంటే ఇక్కడ వెళ్ళి మైండ్ని ఇది చేస్తాం కదా, దాన్ని మనం బాడీని వదులుతాము, దాన్ని ఇస్వ లాస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఈ కపాలం ద్వారా వాళ్ళ ప్రాణాన్ని వదిలేస్తారు. ఈ విధంగా వాళ్ళకి ఈ 8 సిద్ధులు, కానీ ఇలాంటివి పొందడం అనేది ఇప్పుడు చాలా కష్టము అనేసి, ఎందుకంటే మనం ఇంద్రియాలనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఇంకెక్కడ కుదురుతుంది అనేది మెయిన్ గా ప్రపాదుల వారు ఇందులో చెప్పారు అనమాట. సో అదే మనకి ఇంకోటి మెయిన్ గా ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మనం అన్నిటికన్నా ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే మన నాలుకని కంట్రోల్ చేసుకోవాలి అని. ఈ జిహ్వ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మనం ఈ నాలుక ద్వారానే భగవంతుడి నామం చేసి ప్రసాదము తిన్నామంటే మనం ముందుకు వెళ్తాము, లేదు అంటే చాలా కష్టం అని చెప్పుకున్నాం కదా. సో అందుకని ఈ రోజుల్లో ఇది చెయ్యడం అనేది చాలా కష్టము అని చెప్పేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంట్లో ఉండేనే మనం యోగం చేసుకోవచ్చు అనేసి ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కొంతమంది ఎలా పడితే అలా నేర్పుతూ ఉంటారు. అదంతా కరెక్ట్ కాదు అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు. కాకపోతే మరి మనం ఒక చిన్న చిన్న యోగాలు చేసుకుంటున్నాం కదా మాతాజీ, మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే దానికి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు మనం? ఆరోగ్యపరంగా మన ఇంటిమేషన్ ఏంటి, భగవంతుడిని చూడాలి యోగా ద్వారా అని అనుకోవటం లేదు. మనం ఏమనుకుంటున్నాము, మన ఆరోగ్యాన్ని కాన్సన్ట్రేషన్ ని పెంచుకోవడానికి చేస్తే అది ఓకే. అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు, ప్రాణాయామం అంటే అవంటే ఇవంటే చేస్తూ ఉంటాం కదా, అవి ఓకే, అంతే తప్ప అది. సో ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు దాన్నే చెప్పారనమాట. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, వీటన్నిటికన్నా కూడాను బెటరు మనము భగవంతుడు 24 గంటలు ధ్యానం చేయడం అనేది బెస్ట్ పని. ఈ సమాధులు, ఈ ధ్యాన యోగాలు ఇవన్నీ కూడా మనకి అనవసరంగా టైం వేస్ట్ చేసే పనులు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారనమాట. నెక్స్ట్ దాంట్లో ఏంటి అంటే భగవంతుడు ఎలాగంటే పరమాత్మ రూపంలో మన అందరి హృదయంలో ఉంటాడు, ఆయనే మనకి చైత్య గురువు లాగా ఉండి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దానికి శ్లోకాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఈశ్వర సర్వభూతానం అహం ఏంటి సర్వస్య చాహం హృది సన్నివిష్టం, అలాగా మనకి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. సో భగవంతుడు మనకి పరమాత్మ రూపంలో లోపల ఉంటాడు. సో ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు పరమాత్మకి ఆత్మకి ఉన్న తేడా ఏంటి అనేది చెప్పారనమాట. ఆ పరమాత్మకి ఏంటంటే అందరి హృదయాల్లో ఏమవుతుందో ఏంటో అన్నీ తెలుసు. ఆల్రెడీ భగవద్గీతలో మనకి 4th చాప్టర్ లో అర్జున అడుగుతాడు, మన ఇద్దరం ఒకేసారి పుట్టాం కదా, నువ్వేంటి నేను ముందే ఎప్పుడో చెప్పానని చెప్తున్నావంటే, నేను ఎన్నో జన్మలు తీసుకుంటాను, అందరి హృదయాల్లో ఉంటాను, నాకు అన్నీ తెలుస్తాయి, బట్ నీకు ఈ జన్మది ఒకటే తెలుస్తుంది అనేసి. సో అందుకే ఇక్కడ ఏంటంటే పరమాత్మ లాగా భగవంతుడికి అందరి హృదయాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ మన ఆత్మ మనలో ఉంది ఏంటో మాత్రమే తెలుస్తుంది. అందుకనే అది విభు ఆత్మ, మనది అణు ఆత్మ అనేసి మనకి ఇవన్నీ కూడా ప్రపాదులు వారు చెప్పారు. సో భగవంతుడికి ఈ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే సూర్యుని ఉపమానం తీసుకున్నారనమాట. ఎలాగైతే మనం ఎక్కడి నుంచి చూసినా సూర్యుడు మనకి కనపడుతూ ఉంటాడు, అలాగా భగవంతుడు అందరిలోనూ ఉంటాడు అనేసి ప్రపాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో మనము అది అచింత్య భేద తత్వం అంటాం కదా, అంటే భగవంతుడితో ఒక రకంగా గుణాల్లో చూసుకుంటే సమానంగా ఉంటాము, బట్ పరిమాణ రీత్యా చూసుకుంటే డిఫరెన్స్. ఇవంతా కూడా మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు ఆత్మ పరమాత్మ ఇదే అన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఉపదృష్ట హనుమంతాచ శ్లోక ఉంది కదా భగవద్గీతలో. సో ఎలా అయితే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటే ఒక పక్షి తింటూ ఉంటుంది, నెక్స్ట్ ఏ ఎటుకెళ్ళాలా అనేసి, కానీ ఒక పక్షి ఏం చేస్తూ ఉంటుంది,
అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నా వైపు చూస్తారా, నేను మన సహాయం చేద్దామా అనేసి. ఆ విధంగా ఏంటంటే మనకి భగవంతుడు లోపల చైత్య గురువు లాగా ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో మనకి 2 రకాలైన గురువులు ఉంటారు. ఒకటి వచ్చేసి చైత్య గురువు పరమాత్మ రూపంలో, రెండోది వచ్చేసి గురువులుగా మనకి వీళ్ళు ప్రామాణికమైన గురువు. ఈ ఇద్దరు కూడా మనము భక్తిలో ముందుకు పోవడానికి, భగవంతుని చూడడానికి వీళ్ళు మనకి ఉపయోగపడతారు అని ప్రపాదులు వారు చెప్పారనమాట. సో ఈ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మనకి అత్యుత్తమైన యోగి అంటే ఎవరు అనేది మన 6th చాప్టర్ లో లాస్ట్ శ్లోకం ఉంటుంది. యోగినామి సర్వేష మద్గతేన అంతరాత్మన అనేసి. సో మనము భగవంతుడి ఎప్పుడు కూడా భగవంతుని గురించే మనం చూస్తూ ఉండాలి అనేసి. దీనిలో కూడా ఆల్మోస్ట్ ఇది చైత్య గురువుది ఇదే అన్నమాట. మనకి చైతన్యం అంతా కూడా భగవంతుడి నుంచే వస్తుంది అనేసి అదంతా కూడా ఇక్కడే చెప్పారనమాట. సో ఆత్మ పరమాత్మ ఒకటి అనేది తప్పు, అసలు కానే కాదు అనేది ఇక్కడ ప్రపాదుల వారు ఇక్కడిగా చెప్తూ ఉన్నారనమాట. సో ఇలా చివరికి ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు ఏ విధంగా అయితే శరణాగతికి వచ్చాడో లాస్ట్ లో ఏం చెప్పారు కృష్ణుడు? లాస్ట్ శ్లోక ఏంటిది భగవద్గీతలో? అది భగవంతుడు చెప్పాడా మాతాజీ? అది సంజయుడు చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సేమ్ అదే పద్ధతిని భగవంతుడు కూడా అర్జునుడు కూడా వినిన తర్వాత ఏం చేస్తాడు? నీ దాంతో నేను ఏకీభవిస్తున్నాను అనేసి. సేమ్ అదే విధంగా మనకి చైతన్య మహాప్రభు కూడా వీళ్ళందరూ కూడా మనకి చెప్పింది ఏంటి అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా అత్యుత్తమైన యోగం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రము. ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించుకుంటూ భక్తి శ్రద్ధలతో చేశాము అంటే మనం కంపల్సరీ భగవంతుడి దర్శనం పొందగలుగుతాము అనేది సేమ్ మనకి. ఇదంతా కూడా నేనంటే ఒక టూకీగా చెప్పాను మాతాజీ మీకు ఇవన్నీ కూడాను. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ మీద మనకి మానవ జన్మ దొరికింది. ఈ మానవ జన్మని మనము టైం అనేది సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా మనము భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ ఈ కలికాలానికి ఏదైతే ఉందో అది భగవన్ నామ జపము. సో ఆ నామ జపం చేసుకుంటూ మన ఈ అష్టసిద్ధుల కోసం వీటన్నిటి కోసం కాకుండా భగవంతుడి దర్శనం కోసం అంటే ఈ పరమాత్మ భగవాను బ్రహ్మ రియలైజేషన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కన్నా భగవాన్ రియలైజేషన్ కరెక్ట్ అనేది మనకి ఇందులో ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. సో టూకీగా చెప్పాను మాతాజీ, ఓవరాల్ గా ఇదే ఉంటుంది. సో లాస్ట్ లో ఇంకా ఏంటి అంటే మనం అనుకుంటాము ఇది, కొంతమంది ఏం చెప్తుంటారు ఈ భక్తి అనేది చాలా కష్టము అనేసి. సుసుఖం కర్తుమవ్యం, ఈజీ. ఎప్పుడు మనము ఏదైతే మనం పాటించాలో అవి పాటిస్తూ ఉంటే దాంతో మనకి వచ్చే ఆనందంతో అది మనకి ఇంకా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం పని చేయడం మొదలు పెట్టామనుకోండి, దాని రిజల్ట్ కనిపిస్తూ ఉందనుకోండి, ఇంకా మనకి ఆనందం ఎక్కువైపోయి ఇంకా చేస్తాం కదా. సో అదనమాట ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఇది సరళము, దాని వలన వచ్చే లాభం కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చక్కగా మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించుకుంటూ మనము ఈ యోగ విధానాన్ని ప్రదర్శిద్దాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకా ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఆల్రెడీ భారతీయులందరూ ఇంత ముందే ఫాలో అవుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మనమే చేయట్లేదు, అమెరికన్సే ఎక్కువ చేస్తా ఉన్నారు. చిన్న చిన్నగా ఇప్పుడు ప్రపాదుల వారు వెళ్ళి అక్కడ కూడా వీళ్ళకి ఈ నామస్మరణ అనేది చైతన్య మహాప్రభు చెప్పిన విధానాన్ని కూడా మనకి అందుకే చెప్తున్నాయి. ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇబ్బందే లేదు, ఎక్కడ పట్టినా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చేసేది ఏంటి? హరే కృష్ణ మహామంత్రాన్ని అన్నమాట. సో అదే రాజవిద్య రాజకోశం పవిత్ర మీద మొత్తం అనేసి ఇదే అన్నిటికన్నా హైయెస్ట్ విద్యని హైయెస్ట్ మంత్రమని ఏదైనా అనుకోండి, ఈ అభ్యాసమే చెయ్యండి. ఇదే ఉదాత్తమైంది, ఇంతకన్నా ఇంకోటి లేదు సులభతరమైనది అనేది ప్రపాదుల వారు ఓవరాల్ గా దీంట్లో చెప్పింది ఇదే అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాస్ట్ శ్లోక మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు, ఈ విధంగా మనం కూడా చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ వెళితే ఇంద్రియ కలాపాల నుంచి మనం బయటపడగలుగుతాము. అంతేకాని మనం అవి కంట్రోల్ చేసుకుందాము అని కూర్చున్నాము అనుకోండి, అవదు. ఎప్పుడైతే పరం దృష్టిలో నివర్తంతే, మనకి హైయెస్ట్ రుచి చూసాము, లోయెస్ట్ మనకి తెలియకుండానే మర్చిపోతాము అనమాట. మొన్న ఒక మాతాజీ చెప్తా ఉన్నారు ఒక క్లాస్ లో, ఎలా అయితే ఒకసారి మనకి శ్రీరంగం దగ్గర మాతాజీ ఎవరు విగ్రహం పేరేంటి మాతాజీ? లార్డ్ పేరు రంగనాథుడు. రంగనాథుడు.
ఈ రంగనాథుల వారిని బయటికి తీసుకొస్తారనమాట. శ్రీరామానుజాచార్యులు తెలుసు కదా, ఆయన ఉంటారు. సో ఆయన్ని సాయంకాలం పూట ఇలా గుడి చుట్టూ తిప్పుతారు కదా అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక జంట ఉంటారనమాట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. సో ఇతను ఆ అమ్మాయికి గొడుగు పట్టుకొని ఆ అమ్మాయి కళ్ళల్లోనే చూస్తూ ఉంటాడు అనమాట. రామానుజాచార్యులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సీన్ చూడడానికి. ఇదేంటి భగవంతుడు బయటకు వచ్చాడు, భగవంతుడు చూడడం మానేసి ఈ పిల్లోడేంటి ఇలాగా అనేసి సరే అనేసి మొత్తం అయిపోతుంది. తీసుకెళ్లి మళ్ళీ భగవంతుడు లోపల పెట్టిన తర్వాత బయటకు వచ్చేసి అతని దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి నువ్వు రేపు ఉదయాన్నే ఒకసారి, ఉదయాన్నే మనకి మార్నింగ్ దర్శన హారతి అవుతుంది చూడండి, ఆ టైంకి ఉదయాన్నే రా, తలుపులు తీసే టైంకి నేను నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తారనమాట. ఓకే, మరి అంత పెద్ద ఆయన పిలిచారు కదా ఈయన, సరే అండి నేను వస్తానండి అంటే వెంటనే ఈ పక్కన అమ్మాయి ఉంటుందన్నమాట, నేను కూడా వస్తాను భగవంతుడిని చూడడానికి అని చెప్పి. సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్తారనమాట. ఇద్దరు మళ్ళీ మామూలుగా అయితే ఉదయాన్నే కదా ఎర్లీ మార్నింగ్, సో వాళ్ళు ఇద్దరు కూడా లేచి ఆయన పిలిచారు కదా అని వెళ్తారు. సో వెళ్ళిన వెంటనే రామానుజాచార్యులు పిలుస్తారు, గర్భగుడికి ఎదురుగా కూర్చోబెడతారు అనమాట. నిజంగా ఎవరికైనా అది సంభవమా గర్భగుడి లోపలికి వెళ్ళడము, దగ్గరగా వెళ్ళడము? కానీ రామానుజాచార్యుల కృప కానీ భగవంతుడి కృప కానీ వాళ్ళిద్దరికి ఎదురుగా నుంచోబెడతారు. సో ఎప్పుడైతే ఇలా తలుపులు తీసి కట్టెని తీస్తారో భగవంతుడిని చూడు అని చెప్తారనమాట. ఆల్మోస్ట్ రామానుజాచార్యులు లోపలికి లాగినట్టు లాగుతాడు అనమాట ఆయన్ని. సో అలా భగవంతుడి ఆ కళ్ళని అలా చూసేటప్పటికి అతను ఇంకా ఆ పక్కన అమ్మాయి ఉందని కానీ ఆ అమ్మాయికి కూడా చూపించాలి అని అసలు ఇంక ఏమీ గుర్తురాదు అనమాట. ఇంకా అంత మైమరిచిపోతాడు అనమాట అతను. సో ఏంటి అంటే మనకి ఇప్పుడు దాకా ఏంటి, ఆ అమ్మాయి కళ్ళే, ఇంకా అంతకన్నా అందమైన కళ్ళు ఎవరూ లేరు, అది ఇది అని అంత ఇదిగా ఉన్న అతను ఎప్పుడైతే అక్కడ రంగనాథుల వారి కాళ్ళని అట్లా చూస్తాడో ఇంక మైమరిచిపోయి ఇంకా మంచి డివోటీలుగా మారిపోతారనమాట. సేమ్ మనకి తెలుగులో కూడా ఉంది ఇదే స్టోరీ. ఎవరిది? అన్నమయ్య స్టోరీ. సేమ్ ఇదే, అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే లవర్స్? లేదు, లవర్స్. ఓకే ఓకే. సో అదనమాట మెయిన్ చెప్పాలనుకుంటుందంటే, మనం ఎప్పుడైతే ఈ చేయడం మనంతట మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే చాలా కష్టము. వాటిని ఏంటంటే దానికి హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే చూపిస్తామో మనకి తెలియకుండానే అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు నాన్ వెజ్ తినేదాన్ని, కాఫీ టీలు తాగేదాన్ని, అన్నీ చేశాను, చెయ్యని పనే లేదు, దరిద్రాలన్నీ చేశాను. కానీ ఎప్పుడైతే ఈ చాంటింగ్ ఇవి మొదలుపెట్టి మనం అసోసియేషన్ లో ఉన్నామో నాకే తెలియలేదు నేను ఎప్పుడు ఇవన్నీ వదిలేశాను అనేది, నాకే తెలియకుండానే అయిపోయిందనమాట. సో అందుకని ఏంటంటే మనం వాటి కోసం కష్టపడి మానేయాలి అనుకున్నాం అనుకోండి, ఉపయోగం లేదు. దాని లోపల ఏంటంటే ఆ రుచి ఇంకా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పేషెంట్ ఉన్నాడు, వెళ్ళాడు అనుకోండి హాస్పిటల్కి, అయ్యా నువ్వు ఇప్పుడు నాన్ వెజ్ ఇది తినకూడదు అని అంటే, అబ్బా నాకు ఎప్పుడు తగ్గిద్దా, నేను ఎప్పుడు తినాలా అనేసి, సో అలా ఆపేసి వెంటనే నీకు ఇంక తగ్గిపోయింది నువ్వు తినచ్చు అంటే ఏమైంది, ఇన్ని రోజులు తినందు కూడా కలిపి తినేస్తాం అనమాట. సో అలా కంట్రోల్ చేసి మనం ఆపడము అనేది చాలా కష్టము. దానికన్నా కూడా ఈ ప్రాసెస్ ని మనం మొదలు పెట్టామంటే ఈజీ అనేది మనకు ప్రభుపాదులు వారు చెప్పారు. హరే కృష్ణ.